అందరికీ నమస్కారం అండి. ఇవాళ చెప్పబోయే కథ పేరు టెక్నాలజీ మోజులో. ఈ కథని రచించిన వారు కీర్తి గారు. ఇంకా కథలోకి వెళ్ళిపోతే, బెడ్రూమ్ నుండి హడావుడిగా హాల్లోకి పరిగెత్తుకు వచ్చింది ప్రమిద. నైట్ ఏం జరిగిందో అంతగా తనకు గుర్తు రావడం లేదు. ఎంత ప్రయత్నించినా నైట్ తను ఇంటికి ఎలా వచ్చిందో తెలియటం లేదు. ఒకసారి ఫోన్ చూద్దాం, ఏదైనా క్లూ దొరకొచ్చు అనుకుంది. చూస్తుండగా అన్నోన్ నెంబర్ ఒకటి ఉంది. అది అవుట్ గోయింగ్ చేసినట్లు. ఈ నెంబర్ ఎవరిది? నాకు తెలియదే మరి. నేను ఎలా డయల్ చేశానో. కాల్ డ్యూరేషన్ చూస్తే జస్ట్ రింగ్ వచ్చినట్లే ఉంది. సరే, ఒకసారి కాల్ చేద్దాం, అవతలి వారు ఎవరో ఏంటో తెలుస్తుంది అనుకొని ప్రమిద ఆ నెంబర్కి కాల్ చేసింది. అవతలి వాళ్ళు లిఫ్ట్ చేసి హలో అన్నారు. అది మగ గొంతు. టక్కున కాల్ కట్ చేసింది తను. నిమిషం తర్వాత మళ్ళీ అదే నెంబర్ నుండి కాల్ వచ్చింది. లిఫ్ట్ చేయాలా వద్దా అనుకుంటూ లిఫ్ట్ చేసి ప్రమిద హలో అంది. అవతల నుండి హలో అండి, నా పేరు విక్రమ్, అందరూ విక్కీ అంటారు. ఎలా ఉంది ఇప్పుడు? మీకు నైట్ మీరెందుకో ఎలాగో ఉన్నారు. మీ ఆఫీస్ ఐడి కార్డు చూశాను. మిమ్మల్ని నా కారులో ఎక్కించుకొని మీ ఆఫీసుకి వెళ్ళాను. ఆ టైంలో స్టాఫ్ ఎవరూ లేకపోవడంతో సెక్యూరిటీ అతన్ని మీ గురించి అడిగాను. మీ ఆఫీసులో ప్రమిద ప్రాజెక్ట్ మేనేజర్ వారి అడ్రస్ చెప్తారా అని మీ సెక్యూరిటీని అడిగాను. మీరెవరు, మీకెందుకు అని నానా ప్రశ్నలు వేశాడు. మీరు ఆ స్థితిలో ఉన్నారని ఎలా చెప్తాను? చెప్పలేక తన నెంబర్ మిస్ అయ్యింది. తన ఫ్యామిలీ ఫ్రెండ్ని యుఎస్ఏ నుండి వచ్చాను. తాను ఈ కంపెనీలో వర్క్ చేస్తుంది అని తెలిసి వచ్చాను. అయితే మాత్రం ఇది టైమా అండి అని అన్నాడండి అని విక్కీ చెప్తున్నాడు. ప్రమిద థ్యాంక్స్ అండి, చాలా హెల్ప్ చేశారు అంది. ఇట్స్ ఓకే, టేక్ కేర్ అండి, బాయ్, బట్ జాగ్రత్త, లేట్ నైట్ వరకు బయట తిరగకండి అన్నాడు విక్కీ. సరే అంటూ కాల్ కట్ చేసింది. లేట్ నైట్ వరకు బయట ఉండకండి అన్నాడు. అసలు ఆ మాట ఎందుకు అన్నాడు? నేను అసలు ఇంటికి ఎప్పుడు వచ్చాను? ఏం జరిగింది అంటూ ఒకటే ఆలోచన ప్రమిదకి. తలకి ఏదో చిన్న గాయం, నొప్పిగా ఉంది. అయినా లేచి ఆఫీసుకి రెడీ అయ్యి వెళ్ళిపోయింది. అలా కొద్ది రోజులు గడిచింది. కానీ ఆ రోజు రాత్రి ఏం జరిగింది? విక్కీ తనని ఎక్కడ చూశాడు? అసలు ఈ విక్కీ ఎవరు అని ప్రతిరోజు అనుకుంటూ ఉంటుంది. ఒకరోజు ఆఫీసు నుండి వస్తుండగా తన స్కూటీ ట్రబుల్ ఇస్తుంది. దగ్గరలో మెకానిక్ షాపు ఉందేమో అని బండిని తోసుకుంటూ వెళుతుంది. ఇంతలో ఒకరు వచ్చి హలో ప్రమిద అంటారు. ఎవరు మీరు అన్నట్టుగా అతని వైపు చూస్తుంది. ఓ, మీరు ఆ రోజు స్పృహలో లేరు కదా, నేను విక్కీని, మిమ్మల్ని ఇంట్లో డ్రాప్ చేసింది నేనే అంటాడు విక్కీ. ప్రమిద అలాగా, ఆ రోజు నన్ను మీరు ఎక్కడ చూశారు? ప్లేస్ ఎక్కడ? టైం ఎంత అవుతుంది? నాకు ఏమైంది అప్పుడు అంది. విక్కీ అదోలా చూసి ఏం లేదులేండి అంటూ వెళ్ళిపోతుంటాడు. ఏదో జరిగింది. విక్కీ అడిగినా ఏం చెప్పలేదు. కానీ తెలుసుకోవాలి. ఫోన్లో తన నెంబర్ ఇంకా అలాగే ఉందేమో అని చూసింది. అమ్మయ్య, ఉంది అనుకొని విక్కీకి కాల్ చేసి రేపు ఈవినింగ్ 6కి జూబ్లీ హిల్స్ మారిడోనా కాఫీ షాప్కి రాగలరా? మీతో మాట్లాడాలి అంది. సరే అండి అని ఆ మరుసటి రోజు అనుకున్న టైంకి కలుస్తారు. ప్రమిద ఆ రోజు నాకు ఏమైందో నాకు తెలియదు, నాకేమీ గుర్తులేదు, చెప్పండి, ఎక్కడ చూశారు నన్ను అని అడిగింది. విక్కీ ఆ రోజు జరిగింది చెప్తాడు. టైం అప్పుడు 1 అవుతుంది. నైట్ మీరు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 4లో ఉన్న పార్కు దగ్గర స్పృహ లేకుండా పడి ఉంటే నేనే చూసి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించి మీ ఐడి కార్డు ద్వారా మీ ఆఫీసు, మీ ఇంటి అడ్రస్ తీసుకొని చేర్చాను అన్నాడు. అవునా అంటూ మొహం డల్గా పెట్టింది ప్రమిద. సరే వెళదాం పదండి అంటూ కదిలారు. విక్కీ ఏదో ఆలోచనతో మీకు ఏం గుర్తు లేదా అంటాడు. లేదు అంటూ స్కూటీలో వెళ్ళిపోతుంది.
మరుసటి రోజు విక్కీ ప్రమిదకి కాల్ చేసి ఏమైనా గుర్తు వచ్చిందా అని అడుగుతాడు. లేదు అంటూ మళ్ళీ అదే ఆన్సర్ ఇస్తుంది. ఆ రోజు నుండి దెబ్బ తగిలిన చోట కాస్త పెయిన్గా ఉంది అంటుంది. లాస్ట్ టైం వెళ్ళిన హాస్పిటల్కి వెళ్దాం మరి అని విక్కీ అంటాడు. సరే అని అయిష్టంగానే వెళ్తుంది. పెయిన్ అంటూ డాక్టర్కి చూపించి జరిగింది చెప్తుంది. ఏవో టెస్టులు చేసి రిపోర్ట్స్ వచ్చాక డాక్టర్ ప్రమిదని బయట కూర్చోమని రిపోర్ట్స్ స్టడీ చేస్తా అంటూ, విక్కీ మీది బి పాజిటివ్ బ్లడ్ గ్రూపు అన్నారుగా, కూర్చోండి మీతో పని ఉంది అంటాడు. అసలు ఆ సిచ్యువేషన్కి డాక్టర్ అన్న మాటలకి అర్థం ఏమిటి అన్న అయోమయంలో విక్కీ డాక్టర్ వైపు చూస్తాడు. డాక్టర్ కంటితో ఆగు అన్నట్లుగా సైగ చేస్తాడు. డాక్టర్ ఏదో చెప్పాలనుకుంటున్నారు అని అర్థమయ్యి ఓకే అని కూర్చుంటాడు. విక్కీ ప్రమిద బయటికి వస్తుంది. విక్కీ ఆ రోజు ఏదో జరిగింది. ఎందుకో తను దేనికో భయపడింది. టెన్షన్కి గురి అయ్యింది. అనుకోకుండా కింద పడి తలకి గాయమయ్యిందో లేక ఎవరైనా కొట్టారో తెలియదు. ఆ షాక్లో ఆ రోజు జరిగింది మర్చిపోయింది. చాలా కేసెస్లో ఇలా అనుకోకుండా షాక్కి గురైతే స్పృహ రాగానే గుర్తు వస్తుంది. మరి కొంతమందికి కాస్త టైం పడుతుంది. కానీ ఇన్ని రోజుల్లో గుర్తు వస్తుంది అని కన్ఫామ్గా చెప్పలేము అన్నారు. ఏం మాట్లాడాలో తెలియక విక్కీ సరే డాక్టర్ అంటూ బయటికి వస్తాడు. డాక్టర్ ప్రమిదని లోపలికి పిలిచి ప్రిస్క్రిప్షన్ ఇచ్చి ఈ మందులు వాడండి అని చెప్పి పంపించేస్తాడు. విక్కీకి ఆ నైట్ అంతా నిద్ర పట్టదు. ప్రమిదకి ఏమైందో తెలుసుకోవాలి అనుకుని మెదడుకు పదును పెడతాడు. పోలీసు వాళ్ళ సహాయం తీసుకుందామా అని వద్దులే, జరగరానిది ఏదైనా జరిగి ఉంటే ప్రమిద ఫ్యూచర్కి ప్రాబ్లం అవ్వచ్చు అనుకుని ప్రైవేట్ డిటెక్టివ్ దగ్గరికి వెళ్ళి ప్రమిద ఫోటో ఇచ్చి వివరాలు ఇచ్చాడు. ఈ విషయం అన్ని నిజాలు తెలిసాక ప్రమిదకి చెబుదాము, అప్పటి వరకు వద్దు అనుకుని ఊరుకుంటాడు. డిటెక్టివ్ వినయ్ రంగంలోకి దిగుతాడు. ప్రమిద రోజు ఏ రూట్లో ఆఫీసుకు వెళుతుంది, తనని ఎంతమంది కలుస్తారు, ఆఫీసులో తనకి ఎవరు క్లోజ్గా ఉంటారు, ఇంటి దగ్గర ఎవరితో మాట్లాడుతుంది, అన్ని వివరాలు సేకరిస్తారు. అందులో ఆఫీసు అమ్మాయి అయిన ప్రసన్న మీద డౌట్ వస్తుంది. ఒక పోలీస్ ఆఫీసర్ సహాయంతో ప్రసన్న కాల్ లిస్ట్ తెప్పించుకుంటాడు. ఒక నెంబర్కి రోజు ప్రమిదకి సంబంధించిన వివరాలను పంపించి ఉంటుంది. తాను ఎప్పుడు ఎక్కడ ఉంటుందో, ఏం చేస్తుందో వగేరా వగేరా. అసలు ప్రసన్న ఎందుకు ఇలా చేస్తుందో అని తనని గమనిస్తాడు వినయ్. కొద్ది రోజుల్లోనే అన్ని నిజాలను తెలుసుకుంటాడు. ప్రసన్న, ప్రమిద, అశోక్ వీళ్ళు ముగ్గురు ఒకే ఆఫీసులో ఒకే ప్రాజెక్టు వర్క్ మీద వర్క్ చేస్తారు. అందులో భాగంగా న్యూ టెక్నాలజీస్, న్యూ థింకింగ్ అంటూ అందరినీ ఎలక్ట్ చేస్తూ టెక్నాలజీ సహాయంతో అందరికీ ఉపయోగపడే ఒక యాప్ని తయారు చేస్తారు. ఆ యాప్ ద్వారా అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటారు. ఇంతకు ఆ యాప్ ఏంటి అంటే, కాలేజీ స్టూడెంట్స్కి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి క్యాబ్స్ డ్రైవర్స్ ఎలాంటి వాళ్ళో తెలియదు. ఆ యాప్ గనక ఇన్స్టాల్ చేసుకొని డ్రైవర్ మొహాన్ని పిక్ తీసిన లేక ఆ క్యాబ్ని పిక్ తీసిన ఆ డ్రైవర్కి సంబంధించి ఏవైనా ఇదివరకు నేర చరిత్ర ఉందా, తన ఎక్స్పీరియన్స్ ఎంత, డ్రైవింగ్లో ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అమ్మాయిల భద్రతకు ఈ యాప్ మరింత యూజ్ అవుతుందని ఎక్స్పెరిమెంట్ చేసి సక్సెస్ అవుతారు. ఈ ప్రాజెక్టులో భాగంగా అశోక్కి ప్రమిద కొన్ని సీక్రెట్స్ని ప్రసన్నతో షేర్ చేసుకోకుండా దాచుతారు. అందుకు కారణం లేకపోలేదు. ఆ టెక్నాలజీని దొంగతనంగా బయట కంపెనీస్కి షేర్ చేస్తూ డబ్బులు గుంజుతుంది ప్రసన్న. అది తెలుసుకున్న అశోక్, ప్రమిద కొన్ని చేంజెస్ చేసి అవేమీ ప్రసన్నకి తెలియకుండా జాగ్రత్త పడతారు. మనీ మైండ్ పర్సన్ ఉన్న ప్రసన్న అశోక్ని, ప్రమిదని చీట్ చేస్తూ వస్తుంది. ఆ రోజు నైట్ తానే ఈ యాప్ని కనిపెట్టినట్లు వేరే వాళ్ళకి
ఈ యాప్ని అమ్మేయాలనుకుంటుంది. అందుకు అవసరమయ్యే సాఫ్ట్ కాపీ అశోక్ ల్యాప్టాప్లో ఉండటంతో అశోక్ని అక్కడికి బంజారా హిల్స్ గెస్ట్ హౌస్కి రమ్మంటుంది. ఈ విషయాన్ని అశోక్ ప్రమిదకు మెసేజ్ చేస్తాడు. కానీ ఏదో మాట్లాడాలని ప్రసన్న పిలిచింది. మన టెక్నాలజీ మన యాప్ని మళ్ళీ మిస్యూజ్ చేస్తుందేమో, జాగ్రత్త. ఇలాంటి వాళ్ళని ఊరికే వదలొద్దు. సాక్ష్యాలు సేకరించాలి నువ్వు రా, బట్ నా మెసేజ్ను డిలీట్ చేయి. మన మధ్య ఉండాలి ఈ విషయం అనడంతో ప్రమిద మెసేజ్ను డిలీట్ చేస్తుంది. ప్రమిద అక్కడికి చేరుకోగానే అశోక్ రక్తపు మడుగులో కనిపిస్తాడు. ఆ రూమ్లో ప్రమిద అశోక్ని ఏమైంది అంటూ ఆరా తీసే ప్రయత్నంలో అశోక్ కడుపులో ఉన్న కత్తిని తీయబోతే ఫొటోస్ తీసి ప్రమిదని చంపింది అంటూ బ్లాక్మెయిల్ చేసి ఫొటోస్ పోలీస్ స్టేషన్కి పంపుతా అంటుంది. అందుకు ప్రమిద ఒప్పుకోక ఎలాగైనా అందరికీ చెప్తా అంటూ ముందుకి కదలటంతో ఫ్లవర్ వాజ్తో తల బాగాన వెనక్కి కొడుతుంది. తనను తప్పించుకునే ప్రయత్నంలో బయటికి వచ్చి స్పృహ తప్పి పడిపోతుంది. తన ప్రాజెక్టు విషయం వరకే గుర్తు ఉన్న ప్రమిదకు అశోక్ చనిపోయాడు అన్న విషయం కూడా గుర్తులేదు ఇప్పుడు. అప్పటి నుండి ఏదో ఒక రోజు ప్రమిదని జరిగింది గుర్తు వస్తే తనకు ప్రమాదమని ప్రసన్న ప్రమిదని వీలు చూసి చంపాలని ఓ కిరాయి గూండాని సంప్రదించి ప్రమిద డీటెయిల్స్ పంపుతూ ఉంటుంది. విక్కీ, వినయ్ సంపాదించిన సాక్ష్యాలతో ప్రమిదకి చూపిస్తారు. అప్పుడు అన్నీ గుర్తు చేసుకున్న ప్రమిద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ప్రసన్నని తనకి హెల్ప్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు. బట్ అశోక్ని చంపినందుకు సాక్ష్యం లేకపోవడంతో జస్ట్ ఆఫ్ టెక్నాలజీని వేరే ఒకరికి అమ్ముకోవాలి అనుకున్న వాటికే సాక్ష్యం ఉండటంతో 6 నెలలు జైలు శిక్ష పడుతుంది. బట్ వినయ్, విక్కీ అశోక్ చావుకి సంబంధించిన సాక్ష్యాలు సేకరించడానికి రెడీ అవుతారు. స్వార్థంతో దొంగతనంగా ప్రసన్న యాప్ని దొంగలించి అమ్మాలనుకుంటుంది. మార్కెట్లో వచ్చే అన్ని టెక్నాలజీస్ యాప్ పైన అవగాహన ఉండాలి, వాటి మిస్యూజ్ చేసుకోవద్దు అని చెప్పే ప్రయత్నమే ఈ కథ. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.